హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే హెయిర్ గ్రోత్ కోసం ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నానండి. ఇదైతే చాలా బాగా మనకి హెయిర్ గ్రోత్కి వర్క్ అవుతుందండి. ఇప్పుడున్న మనం బిజీ లైఫ్లో హెయిర్ని అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. జెంట్స్కి కూడా ఈ మధ్య హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. హెయిర్ ఫాల్ ఒకటే కాదండి, హెయిర్ ఫాల్తో పాటు వైట్ హెయిర్, చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. అలాగే డాండ్రఫ్, నెక్స్ట్ హెయిర్ అనేది చివరన చిట్లిపోతుందండి. వీటన్నిటికీ కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇప్పుడైతే అది మనం ప్రిపేర్ చేయడానికి స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఇందులోని ఏ ఒక్క ఇంగ్రీడియంట్ మిస్ అయినా సరే మనకి రిజల్ట్ అనేది అంత బాగా రాదండి. ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ చూద్దామండి. మనం ఇది ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే రైస్ అండి. రైస్ ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. రైస్ వాటర్ మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుందండి. హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంటు మెంతులండి. ఈ మెంతులు అనేవి మనకి హెయిర్ బ్లాక్గా అవుతుంది, నెక్స్ట్ సిల్కీగా అవుతుందండి. మెంతుల్లోని ప్రోటీను, నికోటిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండడం వలన మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుందండి. రైస్ మనం 2 స్పూన్స్ తీసుకుంటే మెంతులు 1 స్పూన్ వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఆనియన్స్ అండి. ఆనియన్స్ అనేవి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తాయండి. ఈ ఆనియన్స్ మీ దగ్గర బేబీ ఆనియన్స్ ఉంటే అవి తీసుకోండి, చిన్న ఆనియన్స్. లేదంటే పెద్ద ఆనియన్స్ మీ హెయిర్ వాల్యూమ్ బట్టి 2 లేదా 1 తీసుకోండి. పెద్ద హెయిర్ ఉండే వాళ్ళైతే 2 ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. చిన్న హెయిర్ ఉంటే 1 ఆనియన్ తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 1 ఆనియన్ తీసుకున్నాను. ఇలాగా ముక్కల్లాగా కట్ చేసుకొని వాటర్ యాడ్ చేసి మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. దీన్ని మనకి హెయిర్ ఫాల్ తగ్గడంతో పాటు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో అయితే 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసి ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ అయితే మనం నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ కాకపోయినా అంత టైం లేకపోతే మనం హెడ్ బాత్ చేసుకునే ఒక 2-3 అవర్స్ ముందైనా సరే ఇలాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మార్నింగ్ నానబెట్టిన తర్వాత చూడండి, మనకైతే వాటర్ అనేది కలర్ చేంజ్ అయ్యింది కదా. మెంతులు, రైసు, ఆనియన్స్లోని అంతా కూడా మనకి వాటర్లోని బాగా కలిసిందండి నాని. ఇప్పుడైతే దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఓన్లీ ఆ వాటర్ని మాత్రమే మనం యూజ్ చేయాలి. ఇంకా నానబెట్టిన తర్వాత ఆనియన్స్, మెంతుల్లోని అంతగా ఏముండదండి. అది మనకి పేస్ట్ చేసి హెయిర్కి అప్లై చేసుకున్న ప్యాక్ లాగా అంతగా రిజల్ట్ ఉండదు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేయాలండి. ఈ వాటర్ని అయితే మనం మన హెయిర్కి పట్టించుకోవాలండి. తలకు స్నానం చేసే ముందు మన హెయిర్కి పట్టించుకొని ఒక 1 అవర్ ఉంచిన తర్వాత మనం హెడ్ బాత్ చేసుకోవాలి. ఇప్పుడైతే తలకు స్నానం చేసే ముందు షాంపూ అనేది మనం డైరెక్ట్గా పెట్టేస్తాం కదా. అలా కాకుండా షాంపూ అనేది ఏ విధంగా యూస్ చేయాలో ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్లోని చూద్దామండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కొంచెం మందంగా ఉన్న ఒక గిన్నెని పెట్టుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే ఇందులోని మనం యాడ్ చేసుకోవాలండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులోని బాగా మరిగి అది హాఫ్ వాటర్ అయ్యే వరకు మనం మరిగించుకోవాలి. ఇప్పుడైతే ఇందులోని కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేయడం వలన మనకి హెయిర్ అనేది చాలా బ్లాక్నెస్ అనేది వస్తుందండి. నల్లగా ఒత్తుగా పెరగడానికి మనకి కరివేపాకు అనేది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే టీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. టీ పౌడర్ వేయడం వల్ల కూడా మనకి హెయిర్ అనేది సిల్కీగా, హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది. ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి బాగా మరిగి ఆ గ్లాస్ వాటర్ అనేది హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యే వరకు కూడా మనం ఇలాగా మిక్స్ చేస్తూ మరిగించుకోవాలి. ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే ఉంచే చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టేయకూడదు. ఇలా కొంతసేపటికైతే మనకి వాటర్ అనేది బాగా మరుగుతుందండి. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ మరిగే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనకి వాటర్ అనేది హాఫ్ వరకు అయ్యింది కదండి, బాగా మరిగింది. కరివేపాకు కూడా చూడండి, మరిగిన తర్వాత కరివేపాకు కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవ్వాలి.
ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ అనేది బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. మనం డైరెక్ట్గా షాంపూ పెట్టి తలకు స్నానం చేసిన కన్నా ఈ విధంగా ఈ వాటర్లోని షాంపూ మిక్స్ చేసుకొని తలకు స్నానం చేసి ఒక్కసారి చూడండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. మన హెయిర్ అనేది మంచి షైనింగ్గా, సిల్కీగా, బ్లాక్గా అవుతుందండి. ఇప్పుడైతే వాటర్ మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకోవాలండి. అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ వాటర్ని అయితే ఈ విధంగా హెయిర్కి ఒక కాటన్తోని అయితే స్కాల్ప్కి మొత్తం కూడా మనం పట్టించుకోవాలి. స్కాల్ప్ మొత్తంకి పట్టించిన తర్వాత హెయిర్కి మనం మామూలుగా పెట్టుకోవాలండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్తోని ఇంకా బాగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత మనం కొంచెం ఇలాగా మసాజ్ చేయాలండి హెయిర్కి. హెయిర్ స్కాల్ప్ మొత్తంకి ఆ వాటర్ పట్టే విధంగా మనం ఇలా మసాజ్ చేసి 1 అవర్ ఉండిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్లోకి అయితే టీ పౌడరు ఇంకా కరివేపాకు వేసి మరిగించుకున్నాం కదండి. ఈ వాటర్లోకి మీరు యూజ్ చేసే ఏ షాంపూ అయినా సరే ఇలా వేసుకొని హెడ్ బాత్ చేయాలండి. షాంపూ ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మనం రాసేయకూడదండి. నార్మల్ వాటర్లో అయినా సరే కొంచెం వాటర్లోని మిక్స్ చేసుకొని షాంపూ అనేది మనం హెడ్కి అప్లై చేసుకోవాలి. ఇందులో మీ దగ్గర అలోవెరా జెల్ ఉంటే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. అలా చేయడం వల్ల హెయిర్ అనేది ఇంకా సిల్కీగా ఉంటుంది. ఈ విధంగా మనం రెగ్యులర్గా వీక్లీ 2 టైమ్స్ అయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మనం వైట్ హెయిర్ రావడం అనేది చాలా వరకు మనకి కంట్రోల్ అవుతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే అవన్నీ అప్లై చేసిన తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి, హెయిర్ అనేది చాలా షైనింగ్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.